హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఇక్కడికి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. ఇక్కడికి మేము దాదాపు 2 సంవత్సరాల ముందు వచ్చాం. అప్పుడు మాకు వీలవక ఇక్కడ తినకుండానే వెళ్ళిపోయామండి. అప్పుడు చాలా బాధపడ్డాం. ఈసారి ఖచ్చితంగా తినాలని ఇక్కడికి వచ్చాము మా పిల్లలతో పాటి. వాళ్ళు ఇంతవరకు ఇక్కడ తినలేదండి చిన్నప్పుడు కూడా. ఈసారి పిల్లలకు ఖచ్చితంగా ఇక్కడ తినిపించాలని ఇక్కడికి వచ్చాం. తిరుమల అంటేనే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్తే మనం ఖచ్చితంగా రిఫ్రెష్ అయిపోతాం. మనకుండే టెన్షన్స్ నుంచి, అలాగే బాధల నుంచి. ఈ అన్నప్రసాద కేంద్రం యొక్క సమయం ఏంటంటే ఉదయం 8:30 నుండి 10:30 వరకు అల్పాహారం పెడతారు, అంటే టిఫిన్ పెడతారండి. ఈ టిఫిన్లో ఉప్మా, పొంగల్, సాంబార్ పెడతారట. తర్వాత 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్న భోజనం పెడతారు. తర్వాత 4 నుండి 5 వరకు కాసేపు విరామం ఇచ్చేస్తారండి. తర్వాత 5 నుండి రాత్రి 10:30 వరకు లంచ్ పెడతారు, అంటే రాత్రిపూట భోజనం. మేము వచ్చేసి రాత్రిపూటే వెళ్ళాము అక్కడికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అరిటాకులు, వీటిల్లోనే అక్కడ భోజనం పెడతారండి. ప్లాస్టిక్ అనేది ఇక్కడ వాడరు. తిరుమలకు ఎన్నో వేల మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగా చూసుకుంటారు. ఎంతమంది వచ్చినా కూడా భోజన సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారి అద్భుతమైన పెయింటింగ్. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ. మా పిల్లలు కూడా ఇక్కడ చాలా ఇష్టంగా చూస్తున్నారు పెయింటింగ్ని. ఇంకా మేము రాత్రి వెళ్ళామని చెప్పాం కదా, ఆ లైటింగ్కి ఆ పెయింటింగ్ చాలా అద్భుతంగా కనపడుతుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా పెంచుతున్నారు. ఇక్కడ ఈ పెయింటింగ్ దగ్గర ఎంతో మంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారండి. యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్ అయింది కదా ఈ చిత్రం. మేము కూడా అందుకే ఎక్కడ కాసేపు ఆగి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. ఇక్కడ భోజనం చేయడానికి ఎంతో మంది వస్తున్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ వస్తుంటారు. బయట ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నా సరే ఇక్కడ ఒక్కసారి భోజనం చేస్తే చాలని ఎంతో మంది అనుకుంటారు. వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం. లోపలికి వచ్చేసరికి ఎంత మంది జనాలు ఉన్నారంటే అంత మంది ఉన్నారు. ఎక్కడే కానీ మాకు ప్లేస్ లేదు. తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు పక్కనే ఉండే మరో హాల్లోకి వెళ్ళమన్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఇలా టేబుల్ల పైన అరిటాకులన్నీ పెట్టి వాటిల్లో తిరుమల ఫేమస్ అయిన కొబ్బరి పచ్చడి, అలాగే బెల్లమన్నం కూడా వేశారండి. అబ్బా, బెల్లమన్నం చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నెయ్యి వేసి చాలా మంచి వాసన వస్తూ ఉంది. అలాగే అక్కడ వడ కూడా వడ్డించారు. అదే మసాలా వడ అంటాం కదా అది. దాని రుచి కూడా చాలా బాగుంది. తిరుమలలో కొబ్బరి పచ్చడి ఎంతో ఫేమస్ అని అందరికీ తెలిసిందే కదా. తర్వాత మాకు వేడి వేడి అన్నం వడ్డించి అందులో సాంబార్ వేశారు. అలాగే క్యాబేజీ తాలింపు కూడా ఇచ్చారండి. తింటుంటే ఇంకా కొంచెం తిందామనిపించే విధంగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. మా పిల్లలు, మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. తిరుమలలో ఇలా భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలంటారు. ఈరోజు మాకు అదృష్టం కలిగిందండి. బయట ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నా కూడా దానిలో లేని రుచి ఇక్కడ మాకు దొరికింది. తర్వాత మాకు అన్నం అయిపోయాక మళ్ళీ అన్నం పెట్టి దాంట్లో
వేడి వేడి రసం కూడా వేశారు. ఆ రసం కూడా చాలా బాగుంది రుచిగా. తర్వాత పెరుగన్నంతో ఇలా మా భోజనం ముగించామండి. నమస్తే.